ఐదేటల కందులు 10 ఏటల కందులు చేసిండ్రు, మేము కూడా చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అనే మాట, మీలాంటి పెద్ద మనుషులు అనే మాట, నేను ఒక మాట అంటాను. మీ పెద్ద మనుషులు చదువుకోలేదు, జీవన పరివర్తనంలో మార్పులు వచ్చాయి, ప్రగతి సోపానం వైపు మానవుడు అడుగులెడుతున్నాడు. మన పెద్దలు తెలియక చేశారు. ఏది వేదం, ఏది శాస్త్రం, ఏది ఉపనిషత్తు, ఏది మంత్రం, ఏది తంత్రం మన వాళ్ళకు తెలియకుండా చేశారు. అదొక కుట్ర, దానికి బలి అయిపోయారు మన వాళ్ళు. ఏమీ తెలియని స్థితిలో, తోచని పరిస్థితిలో ఎవడో వచ్చాడు, దా నా ఇంటికి రా, నా దేవుని పూజించుకో, నా దేవుని సేవించుకో, నేను ఆశీర్వాదం చేస్తా, నేను ఎత్తి మీద కొప్పు పెడతా, నిన్నే యముని చేసి నీ జాతికి కన్నం పెడతా అని చెప్పాడు. మన వాళ్ళు వెళ్ళిపోయారు. జాతి ద్రోహం చేశారు మన వాళ్ళు, జన్మ ద్రోహం చేశారు మన వాళ్ళు, భరతమాతకే కన్నం పెట్టారు మన వాళ్ళు. ఏంటో తెలుసా, ఈ దర్గాలకు కందులు చేయడం వల్ల, ఈ పీల పన్న కడ పోయి తాగి ఎగురులాడడం వలన అంతగానో మేము మోసం జరిగింది స్వామి అంటే జరగలేదా? నిన్ననే జరిగింది, మొన్ననే జరిగింది, కళ్ళ ముందరే జరిగింది. పుల్వామా దాడి ఎవరు చేశాడు? పెహల్గావ్లో అటాక్ ఎవరు చేశాడు? హిందువుని చంపాడా? నష్టాన్ని పొట్టు పెట్టుకున్నవాడు చంపాడా? చంపినోడు ఎవడు? అందుకే చెప్తున్నాం, మనకు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మన దేవుడు సుప్రీం అనుకోండి, వేరే దేశాలు అంగీకరించారు కాబట్టి మారెమ్మ, గజలమ్మ, ఎందరో దేవతలు, 33 కోట్ల దేవతలు అంటారు మోటుగా. 33 కోట్ల దేవతలు కాదు, అనంత దైవశక్తి సంపన్నం మనకున్నది. మన ధర్మానికి మన ఋషులు ధారపోశారు. మన దేవుళ్ళని పూజ చేసుకోండి, మన దేవుళ్ళకు పూజలు చేయండి. నిండు ముత్తైతనం, అఖండ సౌభాగ్యవతి తత్వం మన దేవుళ్ళు. ఎందుకు మనం దర్గాలకు పోవాలి? ఎందుకు మనం చర్చిలకు పోవాలి? దర్గాలకు పోవాలి? ఏం తక్కువైంది? కొంతమంది పెద్ద మనుషులు అంటారు, స్వామి మమ్మల్ని గుళ్ళకు రానియలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని రానిచ్చారు, మేము వెళ్ళిపోయాం. అంటే నేను ఎవరో గుళ్ళకు రానిస్తేనే పోతావా? నీకు హక్కు లేదా? నీ వాడలో నువ్వు గుడి కట్టుకో, నీ ఇంటి ముందర నువ్వు గుడి కట్టుకో, నీ జాగాలో నువ్వు గుడి కట్టుకో, నీకు ఇష్టమైన దేవత నువ్వు ప్రతిష్ఠ చేసుకో, పూజలు చేసుకో. దానికి కూడా ఎవరన్నా వద్దా అంటే, గతంలో వద్దనే వాళ్ళు, ఆ కాలంలో అట్లా నడిచింది, ఆ కాలంలో అట్లా జరిగింది, ఈ కాలంలో నేను ఎవరన్నా వద్దా అంటే పరాశ్రీ స్వామికి ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతా. ఎవరు వద్దా అంటారు? నేనే మీకు గుడి కట్టిస్తా. మీ వాడలో గుడి కట్టుకోండి, మీ బస్తీలో మీరు గుడి కట్టుకోండి. మీకు ఏ దేవత అంటే ఇష్టం చెప్పండి. కోసుక తినే దేవత ఇష్టమా? కలు సాగ పోసే దేవత ఇష్టమా? బెల్లం సాగ పోసే దేవత ఇష్టమా? ఏ దేవత కావాలంటే ఆ దేవత నేను ప్రతిష్ఠ చేస్తాను, మిమ్మల్ని పూజ చేసుకోవడానికి అన్ని విధాలుగా నేను సంసిద్ధం చేస్తాను. కానీ మన ధర్మం మీద బానిసత్వం పనికిరాదు. ఏమిటో బానిసత్వం తెలుసా? నష్టాన్ని బొట్టు పెట్టుకున్నవాడే అఖండ సౌభాగ్యమూర్తి. ఒకవేళ మీరు దర్గాలో పోయి కందులు చేయాలంటే ఆ బొట్టు దుడుపుకొని పోరి, నడుముకున్న ముడతాలు తెంపుకొని పోరి. ఎందుకు తెంపుకోమంటున్నాను? వాళ్ళ ధర్మంలో అట్లా ఉన్నది. వాళ్ళ ధర్మంలో ఏముందంటే, వాళ్ళకంటూ వాళ్ళు ఒక ధర్మశాస్త్రం రాసుకున్నారు, వాళ్ళకంటూ ఒక దేవతను వాళ్ళు సృష్టించుకున్నారు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఏంటి? నష్టాన బొట్టుంటూ వాళ్ళు పూజలు చేసుకుంటారు. మీకు వాళ్ళకి ఏం సంబంధం? ఎవరైనా సమాధానం చెప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చెప్పండి. ఏ వేదంలో దర్గాల గురించి రాయబడ్డది? ఏ శాస్త్రంలో దర్గాల గురించి రాయబడ్డది? ఏ వేదంలో మసీదు గురించి ఉంది? ఏ వేదంలో చర్చి గురించి ఉంది? ఏ వేదంలో బైబిల్ గురించి ఉంది? ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ లే స్వామి మేము నష్టాన బొట్టు పెట్టుకున్న తుర్కోలం అంటారా? లే స్వామి నేను నష్టాన బొట్టు పెట్టుకుని నడుముకు మొలతాడు కట్టుకున్న క్రైస్తవుని అంటారా? అనేటట్లుంటే జాతి ద్రోహం, దేశ ద్రోహం కింద నేను ధర్మశాస్త్రం మీద కేసేస్తాను. పోయి ఎక్కడుంటుందో ధర్మశాస్త్రం? స్వర్గంలో ఉంటుంది. నేను వెళ్ళి అక్కడ కేసేస్తా. ఏమంటా తెలుసా? ఈయన నష్టాన్ని బొట్టు పెట్టుకున్నాడు, నడుముకు మొలతాడు కట్టుకున్నాడు, పెట్టుకున్నదేమో సాంప్రదాయం, చేసేటివన్నీ కూడా, చేసే పనులన్నీ ధర్మ విరుద్ధం చేస్తున్నాడని నేను పోయి కేసేస్తా. ఎందుకో తెలుసా? నేను ఒక సన్యాసిని, నేను ఒక యోగిని, నాకు పూర్తి అథారిటీ ఉంటుంది. మీకు తెలియదు, మీకు తెలియకుండా ఎన్నో తప్పులు చేశారు. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి నన్ను పిలిచారు. ఎందుకు పిలిచారు నాకు తెలియదు. కాడవారిగా పిలిచిండ్రు కానీ ఏం పాడు. ఎలా చేస్తావు స్వామి కేసు? నీకు స్వర్గం ఎక్కడుందో తెలుసా? స్వర్గానికి ఎలా పోవాలో తెలుసా అంటే నాతో పాటు 5 గంటలు ధ్యానంలో కూర్చొని చూపిస్తా. కూర్చుంటారు ఎవరన్నా? కూర్చుంటారా? కూర్చోలేరు కాబట్టి ఎవరైనా కూర్చుంటారు అన్నదని. అందుకే చూడండి, మొన్న ఒక వైరస్ వచ్చింది, కరోనా. ఆ కరోనా వైరస్ని
శాస్త్రవేత్తలు పసిగట్టి దూరం దూరం ఉండండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, ఇలా ఉండండి అలా ఉండండి అని డాక్టర్లు రీసెర్చ్లు చేసి చెప్పారు. ఏ ధర్మం ఎటువంటిది, ఏ దేవుడు ఎలా పనిచేస్తాడు, ఏ దేవునికి ఏం పూజలు చేయలే, ఏ మంత్రం చదవాలి, ఏ తంతు నివేదన చేయలే, ఏ సామాగ్రి పెట్టాలన్నది లక్షల సంవత్సరాల కిందనే ఋషులు రీసెర్చ్ చేశారు. అలా రీసెర్చ్ చేసినటువంటి ధర్మంతోనే చెప్తున్నాము, ఏ ఒక్కరు కూడా మన దేవుళ్ళను మనం పూజించుకుందాం, మన ధర్మాన్ని మనం గౌరవించుకుందాం. వాళ్ళ దేవుళ్ళను వాళ్ళని పూజించుకోకో, వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు నమాజులు చేసుకోకో, ప్రార్థన చేసుకోకో, మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. ఈ ధర్మంలో మీకేమైనా తగ్గబడింది, మీకేమైనా లేదు, మీకేమైనా కొరత ఉందంటే అంబాత్రయ క్షేత్రానికి రండి, పరాశ్రీ స్వామిని అడగండి, మీ లోటు మీ కొరత అంతా నేను తీరుస్తాను. ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా దర్గాలకు వెళ్ళకూడదు. వెళ్తారా? వెళ్తలేమన్న వాళ్ళు ఒకసారి చేయలేపండి. చాలా సంతోషం. ఇంకొక చిన్న మాట, ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి అని మీరు కొడితే పరాశ్రీ స్వామి ఎజెండా ఒకటే, ధర్మం 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 ధర్మం. నేను ఒక సన్యాసిల స్టేజ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు. ఎందరో పీఠాధిపతులు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రోగ్రామ్స్కి వెళ్తున్నావు, మమ్మల్ని కూడా రమ్మంటారు. ఎక్కడ పోయి సావాలా ప్రోగ్రాంలకి, కాళ్ళే దొక్కుతారు, చేతులే దొక్కుతారు అన్నారు. కానీ నాది ఒకటే సిద్ధాంతం, ఏంటో తెలుసా? బ్రతికినా ధర్మం. అందుకే ఈ వేదిక మూలక ఇంకొక చిన్న పొరపాటు మన ధర్మంలో జరిగింది, మన జాతిలో జరిగింది. ఏమిటో తెలుసా? కులగజ్జి. ఏంటి కులగజ్జి? చాలా మంది అంటారు, ఈయన తక్కువ కులానికి చెందినవాడు, ఈయన దూరం పెట్టాలి, ఈయన తక్కువ కులం చెందినవాడు, ఈయన దూరం పెట్టాలి. సరే బాగుంది, పెట్టండి, అంతా బాగుంది. ఇదంతా మీరు రీసెర్చ్ చేసినట్టు కలవరు కంప. ఏ ధర్మంలో రాయలేదు, ఏ శాస్త్రంలో రాయలేదు. నాలాంటి యతి, నాలాంటి పీఠాధిపతి ఎవరన్నా ఒక్కరిని చెప్పమని, కులాలని దూరం ఉండాలనా? ఒక బ్రాహ్మణుని చెప్పమని, అంటు బేడ పాటించాలని చెప్పారు. మళ్ళీ మీరెందుకు పాటిస్తున్నారు? సరే పాటిస్తారు, బాగుంది. ఈ జాతిలో, ఈ ధర్మంలో, ఈ వేద ప్రమాణాలకు అనుసంధానంగా పుట్టినటువంటి వాడు నీకు అంటుముట్టోడయ్యిండు, నష్టాన్ని బొట్టు పెట్టాడు, నడుముకు మొలతాడు. ఏం సంబంధం నీకు పూజలు చేయనీకే? పోనీ ఈ దేశానికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే చెప్పనా, ఒక్కరినన్నా భరతమాతకు చేయనమని చెప్తా చూస్తాం. భరతమాతకు చేయనమన్ అన్నారు. ఈ దేశానికి తలమానికమైనటువంటి విశ్వనాథుని గౌరవించమన్, గంగా నదిని గౌరవించమన్, శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని గౌరవించమన్, తిరుపతి వెంకన్నని గౌరవించరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఈ దేశానికి కేవలం ఒకే ఒక సంబంధం ఉంది. అదేందో తెలుసా? బతుకుదిరం, మిగతా ఏమీ లేదు.